నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇదే కాలమే ప్రభు శ్రేష్టమైన తన మాటతో నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను కట్టుచున్నాడండి. వాక్యంతో నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. ఈ వాక్యం ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అధైర్యం కలిగి ఉన్నావో అక్కడ నేను లేవనెత్తడానికి ధైర్యం తెచ్చుకో, బలం పొందుకో. ఈ మాట నేను లేవనెత్తబోతావు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఆయన వారికి అభయము దయచేసిన గనుక వారు ఆధారం నొందుతురు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మన దేవుడు ఎవరు అంటే భయం ఇచ్చే దేవుడు కాదు, అభయాన్ని ఇచ్చే దేవుడు. నేనున్నాను, భయపడకండి. ఎందుకు మీరు కృంగిపోతున్నారు, ఎందుకు మీరు అలసిపోతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారని మన దేవుడు అభయాన్ని ఇచ్చే దేవుడు. అంటే నేనున్నాను, ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో కలవరపడకండి, మీ హృదయాలను జంకనీయకండి. ఎందుకు అలా కలవరపడుతున్నారు? ఒకవేళ నేను లేకపోతే మీరు భయపడాల్సిందే. నేనున్నాను చెప్తున్నాను కదా అని ఉదయకాలం నేను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. చూడండి, ప్రతి కుటుంబంలో కలవరం ఉంటుంది, భయం ఉంటుంది. రేపటి పరిస్థితి ఎలాగని ఒక ఆలోచన కలిగిస్తుంది. ఎందుకంటే మన స్థితి బాగోలేనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు దాని నుంచి విడుదల పొందాలన్న ఆశ, ఆలోచన ప్రతి వారికి వస్తుంది. కానీ నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో, ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడతావో, తప్పకుండా ప్రభు తన హస్తాన్ని చాపి నేను లేవనెత్తబోతుంది. ఎందుకంటే ఆయన వైపు చూసిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు, ఎన్నడూ కూడా భయం వారిని కలగనివ్వడు, ఎన్నడూ కూడా వారి కలవలను అలాగే ఉంచనివ్వడండి. ఎందుకంటే ఆయన వైపు చూసిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని తప్పకుండా ఆయన ధైర్యపరిచి నేనున్నానని చెప్పి ఆ సమస్యని ఊబిలో నుంచి నేను లేవనెత్తబోతున్నాను. ఎందుకంటే ఆయన లేవనెత్తడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన వైపు నువ్వు చూసే కుటుంబంగా, ఆయన వైపు చూసే వర్గము ఉన్నప్పుడు తప్పకుండా గొప్ప కార్యం ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. చూడండి, శిష్యులందరినీ వారి దగ్గర పిలిచి ఏం చెప్పాడంటే, నేనైతే ఆరోహణం అయిపోయాను అనుకోవద్దు, నేను మీతోనే ఉన్నాను. మీరు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ నేను కూడా మీతో ఉంటాను. కాబట్టి ప్రతి వారి జీవితంలో, మీరు అడుగుపెట్టిన ప్రాంతంలో, మీరు ప్రార్థించే ప్రాంతంలో ప్రతి చోట నేనుండి మీ ద్వారా అద్భుత కార్యము చేస్తాను. ఎవరు ఏదో అంటున్నారని ఎవరికి కూడా మీరు భయపడకండి. ఎందుకంటే నా ఆత్మ మీలో ఉంది, నా ఆత్మతో మీరు నడిపించబడబోతున్నారు, నా పరిశుద్ధాత్మ ప్రభావంతో మీరు ఉంటారు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, అధైర్యపడకండి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని అన్ని విషయాల్లో నేను వాడుకుంటాను, నేను కార్యం జరిగిస్తాను, నేను మీ ద్వారా స్వస్థతలు జరిగిస్తాను, మీ ద్వారా అందరికీ రక్షణ కలిగించబోతున్నానని శిష్యులకు చెప్పి ధైర్యపరుస్తున్నాను. ఈరోజు నేను కూడా ధైర్యపరుస్తున్నాను. భయపడుతూ, అధైర్యపడుతూ నీ జీవితంలో సమస్యలన్నీ తీసేయబోతున్నాడు, ప్రాబ్లంలన్నీ తొలగించబోతున్నాడు. ప్రతి భారంలో నీ మీద నుంచి తొలగించి ఆయన తేలికపరచబోతున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ప్రభు నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభువుకి తోడే ఉండి నడిపించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఏ విషయంలో కలవరపడుతున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు, ఏ విషయంలో కృంగిపోయారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నా, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డలు నీ బలం పొందుకోవాలి, నీ శక్తిని పొందుకోవాలి, నీ మీద ఆధారపడి ప్రభువా నీ ప్రభావంతో నడిపించబడాలి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. నీ బిడ్డ వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం. మరి స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. వారి మీదకి వచ్చే ప్రతి శోధన తప్పించండి, ప్రతి అపాయం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు, వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత కలిగించు నాయన. అన్ని విషయాల్లో నీ బిడ్డలు నీ మార్గం నడిపించి నేను ఇచ్చే రాజ్యంలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.